హాయ్ ఫ్రెండ్స్, ఏపీడిఎస్సి 2025 ఆస్పిరెంట్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఈ వీడియోలో మనము ఒక ముఖ్యమైన అంశం గురించి తెలుసుకుందామండి. ఆ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మీరు నియామక పత్రాలు అందుకున్న తర్వాత స్కూల్కి వెళ్తారండి. స్కూల్కి వెళ్ళిన తర్వాత మీకు విత్ ఇన్ 1 month లో శాలరీ అనేది రావడం జరుగుతుంది. మీకు శాలరీ రావాలి అంటే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలండి. గతంలో అంటే ఎప్పుడండి అంటే దాదాపు 2004 సంవత్సరాల కంటే ముందు అండి, ఎంప్లాయీస్ కు శాలరీ ఇవ్వడానికి అకౌంట్ సిస్టమ్ అనేది ఉండేది కాదండి. అప్పుడు ఎవరో ఒక వ్యక్తి అమౌంట్ డ్రా చేసి అందరి టీచర్లకు అమౌంట్ పంచడం అనేది జరిగేదండి. ప్రస్తుతం కాలం మారింది కదండి. ప్రస్తుతం ఈ డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరి శాలరీ అకౌంట్ లో క్రియేట్ అవుతుంది. మీరు ఏ బ్యాంకులో అకౌంట్ తీయాలి, ఏ బ్రాంచ్ లో అకౌంట్ తీయాలి, ఎలాంటి అకౌంట్ టైప్స్ ఉన్నాయి, అందులో ఉన్నటువంటి వివరాలు ఏంటి అనే అంశాలను మనము ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. ఈ వీడియో వలన మీరు లబ్ధి పొందారు అనిపిస్తే ఇంగ్లీష్ విజయ్ అనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా కంటెంట్ నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి. ముందుగా మనము ఏం చేయాలి అంటే, శాలరీ రావాలి అంటే ఖచ్చితంగా ఉద్యోగం వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలండి. ఈ బ్యాంక్ అకౌంట్స్ 2 రకాలండి. ఒకటి సేవింగ్స్ అకౌంట్, 2 కరెంట్ అకౌంట్. ఎంప్లాయీస్ అందరూ కూడా సేవింగ్స్ అకౌంట్ ను ఓపెన్ చేయాలి. బిజినెస్ చేసే వాళ్ళు మాత్రమే కరెంట్ అకౌంట్ ను ఓపెన్ చేస్తారు. మనమంతా ఎంప్లాయీస్ కాబట్టి మీరు ఏం చేయాలి అంటే సేవింగ్స్ అకౌంట్ ను ఓపెన్ చేయాలి. తర్వాత మరొక అంశం ఏంటంటే, ఏ బ్యాంకులో మనము అకౌంట్ ఓపెన్ చేయాలి. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఇలా చాలా బ్యాంక్స్ ఉన్నాయి కదండి. మనం ఏ బ్యాంక్ లో అకౌంట్ తీయాలంటే, అన్ని బ్యాంకులలో అకౌంట్ తీస్తే మన శాలరీకి యాక్సెప్ట్ చేయరండి. అందరూ కూడా ఖచ్చితంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే మీకు అకౌంట్ ఉండాలి. ఏ బ్యాంక్ అండి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే మీకు సేవింగ్స్ అకౌంట్ అనేది ఉండాలండి. ఇక్కడ మరొక ప్రశ్న అండి, ఈ స్టేట్ బ్యాంక్స్ ఆఫ్ ఇండియాకు అనేక బ్రాంచ్లు ఉన్నాయి కదండి. మరి మనము ఏ బ్రాంచ్ లో ఓపెన్ చేయాలంటే మీ ఇష్టం అండి. మీకు ఎక్కడ ఇష్టం ఉంటే ఆ బ్రాంచ్ లో ఎస్బీఐ అకౌంట్ ను ఓపెన్ చేయవచ్చు. పర్టికులర్ గా ఫలానా బ్రాంచ్ లోనే అకౌంట్ ఓపెన్ చేయాలనే నిబంధన ఏమీ లేదు. మీరు ఏ ప్రాంతంలో నివాసం ఉంటారో ఆ ప్రాంతంలో అయినా తీయండి, లేదా మీకు ఎక్కడ అనుకూలం అనిపిస్తే అక్కడ మీరు ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ నంబర్ ను మీరు ఎంఈఓ ఆఫీసులో, ప్రైమరీ స్కూల్ వాళ్ళైతే, హై స్కూల్ వాళ్ళైతే హై స్కూల్ హెచ్ఎం కు సబ్మిట్ చేయవలసినటువంటి అవసరము ఉంటుందండి. అలా అకౌంట్ ఓపెన్ చేస్తేనే మీకు ఆ అకౌంట్ లో అమౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ అకౌంట్ కు సంబంధించి మరొక ముఖ్యమైన అంశం ఉందండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ అంశం ఏంటంటే ఎస్జిఎస్పి అనేది ఒకటి ఉందండి. ఎస్జిఎస్పి అంటే స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్. స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్. నేను ఇంతవరకు ఏం చెప్పానండి, మీరు అకౌంట్ ఓపెన్ చేయాలి అని చెప్పాను. ముందుగా మీరు అకౌంట్ ఓపెన్ చేయండి. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే, ఒక 6 నెలలు మీ అకౌంట్ లో అమౌంట్ అనేది క్రియేట్ అవుతుంది, మీ శాలరీ అనేది క్రియేట్ అవుతుంది. మీరు 6 నెలల తర్వాత ఏం చేయాలంటే, మళ్ళీ బ్యాంకుకి వెళ్ళి మీ అకౌంట్ ను, మీ నార్మల్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ను ఎలా మార్చుకోవాలి అంటే ఎస్జిఎస్పిగా మార్చండి అని చెప్పాలి. ఎలా మార్చాలండి? ఎస్జిఎస్పి. ఎస్జిఎస్పి అంటే స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ అకౌంట్ గా మార్చమని చెప్పాలండి. అసలు ఈ ఎస్జిఎస్పి అంటే ఏంటి, దీని వల్ల లాభం ఏంటి, ఈ ఎస్జిఎస్పి అకౌంట్ గా మార్చడానికి ఎలాంటి పద్ధతి ఉంది అనే విషయాన్ని మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా ఎస్జిఎస్పి యొక్క లాభాలను తెలుసుకుందాం. ఎస్జిఎస్పి అంటే స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ అని అర్థం అండి. ఈ ఎస్జిఎస్పికి సంబంధించి మరికొన్ని వివరాలు తెలియజేస్తాను, చూడండి. ఇందులో శాలరీని బట్టి రకరకాల కేటగిరీలు అనేవి ఉంటాయండి. ముందుగా సిల్వర్ కేటగిరీ అంటే ఎవరంటే 10,000 నుండి 25,000 జీతం ఎవరికైతే వస్తుందో వారు సిల్వర్ కేటగిరీ కిందకి వస్తారండి. 25,000 నుండి 50,000 మధ్యలో జీతం వచ్చే వాళ్ళు గోల్డ్ కేటగిరీ అండి. 50,000 నుండి 1 lakh మధ్యలో శాలరీ వచ్చేవాళ్ళు డైమండ్ కేటగిరీ అండి. 1 lakh నుండి 2 lakh వరకు శాలరీ వచ్చేవాళ్ళు ప్లాటినం కేటగిరీ అండి. 2 లక్షల కంటే ఎక్కువ శాలరీ వస్తే రోడియం కేటగిరీ అండి. ఈ విధంగా మీ శాలరీని బేస్ చేసుకొని స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ అకౌంట్ గా మారుస్తారు.
అది మీ శాలరీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. అంటే మీరు సిల్వర్ కేటగిరీ, గోల్డ్ కేటగిరీ, డైమండ్ కేటగిరీ, ప్లాటినం కేటగిరీ, రోడియం కేటగిరీ అనేది మీ శాలరీని బట్టి బ్యాంక్ వాళ్ళే మార్చడం అనేది జరుగుతుందండి. అంటే మీరు అప్లికేషన్ పెట్టుకోవాలండి, వాళ్ళంతా వాళ్ళు మార్చరు. మీరు అప్లికేషన్ పెడితేనే వాళ్ళు మారుస్తారు. ముందుగా మనం ఎస్జిఎస్బి యొక్క బెనిఫిట్స్ చూసి చివరిలో మీ అకౌంట్ ని ఎలా మార్చుకోవాలా అనే పద్ధతిని కూడా తెలియజేస్తాను. స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ వల్ల లాభాలు ఏంటంటే, నంబర్ 1 అండి, మీకు ఈ అకౌంట్ తీయడం వల్ల 40 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుందండి. అంటే ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగి ఎవరైనా చనిపోయారనుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్ కు 40 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ వైకల్యం ఏదైనా హ్యాండిక్యాప్డ్ గా మారారనుకోండి, అప్పుడు 30 లాక్స్ ఇన్సూరెన్స్ రావడం కూడా జరుగుతుందండి. అది ఫస్ట్ పాయింట్ అండి. తర్వాత సెకండ్ పాయింట్ అండి, జీరో బ్యాలెన్స్ అకౌంట్ అండి. ఒకవేళ డబ్బు అవసరమై మీ అకౌంట్ లో ఉన్న మొత్తం డబ్బును వాడుకొని మీ బ్యాలెన్స్ మీరు జీరో పెట్టినా కూడా మీకు ఎలాంటి ఛార్జెస్ పడవండి. ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్ అండి. తర్వాత మూడవ లాభము ఆటో స్వీప్ అండి. ఆటో స్వీప్ అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ లో శాలరీ పడ్డప్పుడు లేదా ఎప్పుడైనా కావచ్చు, ఒక 1 లాక్ అమౌంట్ ఉందనుకోండి, ఆ 1 లాక్ అమౌంట్ అలాగే ఉందనుకోండి చాలా రోజుల పాటు, బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు పొద్దున్నే లేచి చూస్తే మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఏమని? ఆటో స్వీప్ 70,000 అని వస్తుందండి. చాలా మంది భయపడిపోతారు, 70,000 అనేది నా అకౌంట్ లో డెబిట్ అయింది, ఏమైంది అని. ఇక్కడ ఏం జరిగి ఉంటుందంటే, బ్యాంక్ వాళ్ళు మీ సేవింగ్స్ అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ కు వాళ్ళే మార్చడం జరుగుతుంది. ఎందుకు ఆ విధంగా మారుస్తారంటే, కేవలం ఆ అమౌంట్ మీ సేవింగ్స్ అకౌంట్ లో ఉంటే మీకు కేవలం 2.5% మాత్రమే ఇంట్రెస్ట్ వస్తుంది. దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ లోకి మార్చడం వల్ల దాదాపు 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది రావడం జరుగుతుంది. దాని వల్ల మీరు లాభం పొందుతారు కాబట్టి మీ అనుమతి లేకుండానే ఆటోమేటిక్ గా వాళ్ళే మార్చేస్తారు. ఎందుకు అలా మీ అనుమతి అడగరంటే, అదే అండి ఎస్జిఎస్పి. ఎప్పుడైతే మీ అకౌంట్ ను స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ గా మార్చుకుంటారో అప్పుడు ఆటోమేటిక్ గా అమౌంట్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్ లకు వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒకవేళ మీకు డబ్బు అవసరమైతే ఎలా, మీరేం బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరం లేదండి. మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో లాగిన్ అయ్యి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ ని క్యాన్సిల్ చేసి ఎటువంటి చార్జెస్ ఉండవండి, మీకు కావాల్సిన డబ్బుని మళ్ళీ మీరు వాడుకోవచ్చండి. ఎన్ని రోజులైతే ఆ సేవింగ్స్ ఆ ఫిక్స్డ్ డిపాజిట్ లో ఉందో అన్ని రోజులకు మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది రావడము జరుగుతుందండి. అదండి ఆటో స్వీప్ అంటే. నెక్స్ట్ అండి, ఫ్రీ డెబిట్ కార్డ్ అండి. అంటే చాలా మందికి ఏటీఎం కార్డ్ వస్తుంది కదండి, ఈ ఏటీఎం కార్డ్ మీద కూడా మీరు మెన్షన్ చేస్తారండి, మీకు సిల్వర్, గోల్డ్, డైమండ్, ప్లాటినం, రోడియం అని కూడా మెన్షన్ చేయడము జరిగి ఉంటుంది. ఎంప్లాయ్ కాని వాళ్ళకు వచ్చే ఏటీఎం వేరే, ఎంప్లాయ్ అయిన వాళ్ళకు వచ్చే ఏటీఎం వేరే అండి. సాధారణంగా ఏటీఎం కార్డుకు సంవత్సరానికి 200 ఇలా ఛార్జెస్ ఉంటాయి. కానీ మీ అకౌంట్ హెచ్ఎస్పిగా మార్చుకుంటే మీ ఏటీఎం మీద ఎలాంటి ఛార్జెస్ పడవండి. తర్వాత మనం ఏటీఎం లో డబ్బులు విత్డ్రా చేయడానికి సాధారణంగా మిగతా వాళ్ళకు లిమిట్ ఉంటుందండి. అంటే నెలకు 5 సార్లు 6 సార్లు అని. కానీ ఎస్జిఎస్పి అకౌంట్ ఉంటే ఎలాంటి లిమిట్ లేదండి, మీరు ఎన్నిసార్లు అయినా మీ అమౌంట్ ను డ్రా చేయవచ్చు. తర్వాత డిడి ఛార్జెస్ ఉండవండి. డిడి అంటే డిమాండ్ డ్రాఫ్ట్ అండి. మీరు ఎప్పుడైనా ఏదైనా అవసరం పడి బ్యాంక్కి వెళ్ళి డిడి తీసారనుకోండి, మీకు డిడి ఛార్జెస్ ఉండవు, ఫ్రీ అండి. తర్వాత చెక్ బుక్ అండి. చెక్ బుక్ కూడా మిగతా వాళ్ళకు ఛార్జ్ చేస్తారండి. ఎస్జిఎస్పి అకౌంట్ ఉంటే మీకు చెక్ బుక్ కూడా ఫ్రీగానే ఇచ్చేస్తారండి. తర్వాత అండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మీరు పర్సనల్ లోన్ తీసుకున్నా, హోమ్ లోన్ తీసుకున్నా, కార్ లోన్ తీసుకున్నా, ఎవరికైతే ఎస్జిఎస్పి అకౌంట్ ఉంటుందో వాళ్లకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తక్కువగా ఉంటుందండి. అంటే మిగతా వాళ్ళకు హౌసింగ్ లోన్ 9% ఉంటే మీకు 8.5 ఉంటుందండి. ఇలా మీకు ఆఫర్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుందండి. ప్రాసెసింగ్ ఫీ కూడా తక్కువగా ఉంటుందండి. తర్వాత లాభం అండి, ఓడి ఫెసిలిటీ అండి. ఓడి అంటే ఓవర్ డ్రాఫ్ట్. ఎప్పుడైనా మీకు శాలరీ రావడం ఆలస్యం అయితే, మీకు డబ్బు అవసరమైతే, మీరు మీ అకౌంట్ లో డబ్బు లేకపోయినా కూడా ఓడి ఫెసిలిటీని ఉపయోగించి కొంత అమౌంట్ ను డ్రా చేయడం అనేది జరుగుతుందండి. అది ఓడి ఫెసిలిటీ. ఓడి అంటే ఓవర్ డ్రాఫ్ట్ అని అర్థం అండి. తర్వాత నెక్స్ట్ లాభం అండి, లాకర్ చార్జెస్ తక్కువ అండి. మీరు ఏదైనా మీ ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులు, డాక్యుమెంట్స్, గోల్డ్, డైమండ్ ఇలాంటివి దాచిపెట్టుకోవాలనుకుంటే లాకర్ తీసుకుంటారు కదండి బ్యాంక్ లో. మిగతా వాళ్ళకు లాకర్ చార్జెస్ ఎక్కువగా ఉంటే, ఈ ఎస్జిఎస్పి స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ ఉన్న వాళ్ళకు లాకర్ చార్జెస్ తక్కువగా ఉంటాయండి. ఓకేనా అండి? ఇవన్నీ కూడా ఎస్జిఎస్పి వల్ల లాభాలండి. కానీ ముందుగా మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే ఈ ఎస్జిఎస్పి ఓపెన్ చేయరండి. ముందుగా మీరు నార్మల్ గా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి. మీరు ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత 6 మంత్స్ మీకు శాలరీ పడిన తర్వాత
అప్పుడు మీరు బ్యాంకుకు వెళ్ళి అడగండి. అప్పుడు మీరు కొన్ని డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోవాలండి. ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే నంబర్ 1 మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో సిద్ధంగా ఉంచుకోండి, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఎంప్లాయ్ ఐడి కార్డు అండి. ప్రైమరీ వాళ్ళైతే ఎంఈఓ దగ్గర తీసుకోండి, హై స్కూల్ వాళ్ళైతే హెచ్ఎం దగ్గర తీసుకోండి. తర్వాత సర్వీస్ సర్టిఫికేట్ అండి, అంటే మీకు ఉద్యోగం వచ్చి ఎంతకాలం అయింది ఆ సర్టిఫికేట్ తీసుకోండి. తర్వాత శాలరీ స్లిప్స్ అండి, మీకు 6 నెలలు శాలరీ స్లిప్స్, అంటే ఏ మంత్ లో ఎంత శాలరీ వచ్చింది అని ఇవన్నీ సిద్ధంగా ఉంచుకొని శాలరీ స్లిప్స్ ఎంఈఓను హెచ్ఎంను అడిగితే ఇస్తారండి. ఇవన్నీ సిద్ధంగా ఉంచుకొని మీరు బ్యాంకుకు వెళ్ళి మీ నార్మల్ సేవింగ్స్ అకౌంట్ ను HDFSగా మార్చుకుంటే అప్పుడు నేను ఇంతకుముందు చెప్పినటువంటి లాభాలన్నీ కూడా వస్తాయండి. ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మనం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. దిస్ యువర్ ఇంగ్లీష్ విజయ్.